ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఏ గవర్నమెంట్ అయినా సరే, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అందరూ వాటాలు పంచుకునేవాళ్ళు. ప్రతి దాంట్లో కల్తీ కల్తీ కల్తీ, ప్రపంచం మొత్తం కల్తీ. పవన్ కళ్యాణ్కి ఆలోచన ఏందో తెలుసా? అది కుదిరింది. ఎలా కుదిరిందంటే ఆ టైం కుదిరింది. చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ కుదిరింది. అంతేగాని వీళ్ళందరూ ఓరక అనుకుంటే పైన ఏది కాదు. ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ ఉంటేనే. మాది బీజేపీ. మేము బీజేపీలో బాపట్ల పార్లమెంట్ సెక్రటరీని. బీజేపీ నేను 14 సంవత్సరాల వయసు కాడి నుంచి టీడీపీలో ఉన్నా. నేనేమి మామూలుగా అన్నీ తెలుసు. నాకు ప్రతి సామాజిక వర్గం గురించి తెలుసు. కేసీఆర్ కూతురు కవిత గారు ఒక మాట అన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లక్కీగా అయిపోయారు డిప్యూటీ సీఎం అంటున్నారు. సీరియస్ పొలిటీషియన్ కాదని అంటున్నారు కవిత గారు అంటున్నారు. అసలు కవిత గారే వాళ్ళంతా వాళ్ళు అట్టాటి కుటుంబం అని వాళ్ళు అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. అనవసరం. ఒకళ్ళ గురించి మనం ఆ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రం వాళ్ళు మాట్లాడకూడదు. ఎందుకు అలా మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు? అభిమానం పెరిగిద్దని. అక్కడ ఉన్న ఓటర్స్ గురించి మీకు అర్థం కాల. ప్రతి దానికి సామాజిక వర్గం ఉంటుంది. అసలు రాజకీయం అంటేనే ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని బాగా ప్రేమిస్తాడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడిని ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడు? నిన్ను నన్ను పట్టించుకుంటారేంది? ఒక ప్రేమస్గా ఉన్నవాడిని గౌరవిస్తారు. పాలిటిక్స్లో గౌరవిస్తారు. నువ్వు ఆ పార్టీ కమ్యూనిస్ట్ నాయకుడైనా ఈ పార్టీ టీడీపీ వాళ్ళైనా గౌరవించుకుంటారు. సామాన్యులు ఎవడో పైకి రానీయుడు. సమాజం అనేది నాకు 1% నేను చెప్పాను కదా. నువ్వు ఏది అడిగితే అది. రెవెన్యూ ఉంది, రెవెన్యూలో అంతా దాచుకోవటమే. అన్ని వేల కోట్లు ప్రాపర్టీస్ మాయమైపోతున్నాయి. అసలు సంతకం పెట్టి ఎవరైనా సరే ఇతర దేశాల నుంచి ఆమె సంతకం పెట్టి వెళ్ళింది. అసలు జగన్ భార్య ఎంతవరకు గుళ్ళో సంతకం పెడతాను కానీ వాళ్ళు అసలు ఏది కూడా లేదు. మతం అనేది అది ఇంపార్టెంట్ కాదు. ప్రపంచం అంతా ఎట్లా ఉందంటే దోసుకో. నీకు ఎవడికి అధికారం వస్తే వాడు దోచుకోవటమే. వాడు ఈడనేం లేదు. ప్రపంచం మొత్తం కష్టజీవులు రైతుల మీద బతుకుతున్నారు. అనేక రకాల వ్యాపారాలు చేస్తే మెడిసిన్ 40 పైసలది అదే మందు, 4 రూపాయలు అదే మంది. ఎవడైనా సరే ఒక్కడు దాడి చేసి